పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అమ్మ భైరవీదేవి, ఇన్ని రోజులు నేను అనుభవించిన కష్టాలు బాధలు చాలు. ఇక నుంచి సంతోషంగా ఉండేలా చేతల్ని అందర్నీ సంతోషంగా ఉంచు. ఏమైంది గురూజీ? అర్జున్ గురూజీ మీద చేయి చేసుకున్నాడు. అర్జున్ కొట్టడం వల్ల గోరు గీసుకుపోయి దెబ్బ తగిలింది. వచ్చేటప్పుడు నేనే ఫస్ట్ ఎయిడ్ చేసి తీసుకొచ్చాను. ఎంత ధైర్యం వాడికి! లెక్క ప్రకారం ఇది గురూజీ మీద కాదు, నా మీద చేయి చేసుకున్నట్లు. వాణ్ణి ఇప్పుడే వెళ్ళి వాడు అంతు తేలుస్తాను. ఆగు ఆది, ఆగు. నిదానం ఆది, నిదానం. అన్నిటికీ ఆవేశం పనికిరాదు ఆది. ఎందుకంత కంగారు పడుతున్నావు? మేమేమి మామూలుగా రాలేదు, గట్టిగా గొడవ చేసే వచ్చాం. అందరి ముందు శివగామిని అవమానించే వచ్చాం. అసలు ఎందుకు గురూజీ ఇంత తొందరగా వచ్చారు? వాళ్ళక్కడ భైరవీదేవికి పూజ చేస్తూ ఆరాధన చేస్తున్నారు. ఆ పూజ ఎఫెక్ట్ వల్ల ఏదో ధూపం కమ్మేసింది. దాని ఎఫెక్ట్కి శిశిర రూపంలో ఉన్న నేను నా అసలు రూపంలోకి మారే పరిస్థితి వచ్చింది. ఇంకొంచెం సేపు నేను అక్కడే ఉండి ఉంటే నేను నా మాయని కోల్పోయి శిశిర రూపాన్ని వదిలేసి నాలాగా కనిపించేవాణ్ణి. అప్పుడు దొరికిపోయే వాళ్ళం కదా. అందుకే ఇంత త్వరగా వచ్చేశాం. అర్థమైంది గురూజీ. ఇంతకీ అక్కడ శిశిరేమన్నా కనిపించిందా? లేదు ఆది. నేను బాలు ఇల్లంతా వెతికాం. అణువణువున ఇల్లంతా గాలించాం. ఎక్కడా కనిపించలేదు. అక్కడున్న వాళ్ళు కూడా శిశిర గురించి ఆందోళన పడలేదు. నన్ను చూడగానే శివగామి చాలా సంతోషించింది. ఒకవేళ శిశిర అక్కడే ఉండి ఉంటే నన్ను చూడగానే నేనెవరో శిశిర రూపంలో వచ్చానని చెప్పి నన్ను చూసి అనుమానపడి ఉండేది కదా. అలాంటిదేం జరగలేదు కదా. అవును, అది కరెక్టే. శివగామి మాట్లాడే విధానం చూస్తే శిశిర మిస్ అయిందనే డౌట్ తనకింకా వచ్చినట్టు లేదు. శిశిర రూపంలో ఉన్న గురూజీని చూసి నిజమైన శిశిర అనే మాట్లాడింది. శిశిర మిస్ అయిందని కొంచెం కూడా అనుమానం రాలేదు. అవును, అదే అనుమానం గనక ఉండి ఉంటే శిశిర మొబైల్కి ఎందుకు కాల్ చేసేది? గృహప్రవేశానికి రమ్మని ఎందుకు ఆహ్వానించేది? అవును గురూజీ, అది నిజమే. దీన్ని బట్టి శివగామికి శిశిర గురించి ఏం తెలీదనే అర్థం అవుతుంది. శిశిరని కిడ్నాప్ చేయలేదనే అర్థం అవుతుంది. నిస్సందేహంగా అనుకోవచ్చు. మరి శిశిరని ఎవరు కిడ్నాప్ చేసుంటారు? అసలు అది కిడ్నాపా లేక మిస్ అయిందా? ఏమీ అర్థం కావట్లేదు. శివగామి శిశిరని దాచిందని అనుమానపడ్డాను. లేకపోతే శిశిర ఇంకెవరి చేతికైనా దొరికిందా? శివగామి మాట్లాడే విధానం, అక్కడ మిగతా వాళ్ళ ప్రవర్తన చూస్తే ఇది శివగామి చేసి ఉండదనే అనిపిస్తుంది. ఎవరో ఈ పని చేసి ఉండవచ్చు. వీలైనంత త్వరగా అదెవరో కనిపెట్టాలి. వెతికించని చోటే లేదు గురూజీ. అందరికీ చెప్పాను, ప్రైవేట్ డిటెక్టివ్ని కూడా పెట్టాను, కానీ ఎలాంటి ఫలితం దొరకడం లేదు. శిశిర చేతిలో ఉంటేనే ఆ శివగామిని బెదిరించి శివగామి సంతకం తీసుకోవడానికి వీలవుతుంది. ఈ పరిస్థితుల్లో శిశిర ఆస్తి మీద మనకి అధికారం రాదు. ఆది నోటి దాకొచ్చినా కూడా నోట్లోకి పోకుండా అయిపోయింది. వీలైనంత త్వరగా శిశిర ఎక్కడుందో కనిపెట్టాలి. దీని వెనకున్నదెవరో తెలుసుకోవాలి.